అందరికీ వందనాలు, స్తోత్రాలు. ప్రభు వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అరుణోదయాన్ని దేవుడు తన కృప మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి ఈ దినమంతా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ దినమున ప్రియులారా, దేవుని వాగ్దానాన్ని మనం ఒక చిన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా పుస్తకము 41వ అధ్యాయము 10వ వచనంలోని ఒక మాటను మనం చదువుకుందాం. దిగులు పడకము. మొత్తం చాలా పెద్ద వచనం కనుక ఆ మాటను చదవండి. మధ్యలో ఉన్న మాట, దిగులు పడకము, నేను నిన్ను బలపరచెదను. ఆమేన్. చాలండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరచెదను. పిల్లల, ఈ వాగ్దానం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ప్రతినిత్యం ఏదో ఒక అనుభవాల్లో దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉంటారు. దిగులు పడకము, నేను నిన్ను బలపరచబోతున్నాను. ఆమేన్. పిల్లరా, మనం దేవుని సన్నిధిలో దిగులు పడుతూ ఉన్నప్పుడు పిల్లరా, ఈ దిగులు అనేది మనకు ఎలా కలుగుతుంది? ఈ రోజున దేవుని సన్నిధిలో దిగులు అనేది మనకున్న పరిస్థితులను బట్టి, మనమున్న ప్రస్తుతమున్న ఇబ్బందులను బట్టి పిల్లరా, కొన్నిసార్లు మనం ఎన్నో ఆశిస్తూ ఉంటాం. అవి మన జీవితాల్లో నెరవేరలేనప్పుడు పిల్లరా, మనం దిగులు పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన కుటుంబాల్లో పిల్లరా ఆపదలు కలిగినప్పుడు, కొన్నిసార్లు అవమానాలు కలిగినప్పుడు మన మనస్సు ఎప్పుడు దిగులు పడుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, దిగులు పడకమో, నేను నేనేం చేయబోతున్నాను? బలపరుస్తున్నాను. అంటే దిగులుగా ఉన్న సమయాల్లో మనిషి ఏమైపోతాడో తెలుసా? బలహీన పడిపోతాడు. ఆమేన్. ఏ పని చెయ్యాలన్నా, ఏ కార్యంలో ముందుకు వెళ్ళాలన్నా, ఏ పనిలో పిల్లరా కొనసాగాలన్నా, ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా మనిషి ఏమవుతాడో తెలుసా? దిగులు పడిన ఆ మనిషి అడుగులు వేయలేకపోతాడు. బైబిల్లో ఒక కారణాన్ని మీకు చూపిస్తాను. పిల్లరా, మనిషికి దిగులు ఎప్పుడు కలుగుతుంది అనే ఒక కారణాన్ని చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, యెషయా పుస్తకం 51వ అధ్యాయం 7వ వచనం. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకొను జనులారా, ఆలకించండి. అది నోట్ చేసుకోండి. మనుషులు పెట్టు నిందకు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. ఆమేన్. నీతిని అనుసరించి వారులారా, నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా, ఆలకించండి. మనుషులు పెట్టు నిందకు మీరు భయపడకండి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. ఈ రోజున మనిషి ఎక్కడ దిగులు పడతాడు? మనిషి ఎక్కడ భయపడతాడంటే మనుషులు పెట్టే నిందలు, మనుషులు మాట్లాడే దూషణ మాటలు, మనుషులు మాట్లాడే ప్రియులారా బలహీన మాటలు, మనుషులు మనల్ని బలహీనపరచాలని చూసి ప్రియులారా ఏదో ఒక మాట మీరు చూడండి. ఒక మనిషి మాట ఏం జరుగుతుందో తెలుసా? మనిషిని నిలువెత్తు దుఃఖంలో దింపేస్తుంది. ఒక మనిషి మాట మనిషి ప్రియులారా దిగజారిపోయిన దిగులులోకి దింపేస్తుంది. ఎందుకంటే మనుషులు నిందించిన, మనుషులు భయపెట్టిన, మనుషులు దోషణ మాటలు మాట్లాడినా మనం ఏమవుతామంటే దిగులు పడిపోతాం. దేవుడు ఏమంటున్నారు ఈ రోజున? ఇదిగో, ఆ మనుషులు పెట్టు నిందలకు, ఆ మనుషులు మాట్లాడు మాటలకు
దిగులు పడకండి, నేను మీకు సహాయం చేయబోతూ ఉన్నాను. ఆమేన్. నరమాత్రుడు నాకేం చేయగలడు? దావీదు అంటాడు, నరమాత్రుడు నాకేం చేయగలడు? నీవే నాకు సహాయం చేసే దేవుడవు, నీవే నన్ను బలపరిచే దేవుడవు. ఈ రోజున ప్రియులారా, మనుషుల స్వభావాలకి వ్యతిరేకంగా దేవుడు మన జీవితాల్లో పనిచేస్తాడు. ఆమేన్. అంటే ఎదుటి వాళ్ళు మనుషుల స్వభావాలు ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని, అంటే పొరుగు వాణిని లేదా మనల్ని దిగులు పరచాలని, నిందింప చేయాలని, నిందలు పరచాలని, ప్రియులారా కలవరపరచాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నారు, మీరు దిగులు పడకండి, ఆ మాటలకు భయపడకండి, ఆ మాటలకు మీరు కలత చెందకండి. ఒక రోజున ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలకి ప్రియులారా వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఈ మోషే ఎర్ర సముద్రాన్ని దాటించగలడా? మనల్ని తీసుకొచ్చాడు, ఈ ఎర్ర సముద్రంలో మనల్ని చంపేస్తాడేమో అని ప్రియులారా ఎవరో వదంతు పుట్టించారు. మీరు వినండి, ఎవరో వదంతు పుట్టించారు. ఆ మాట ఒకరికి 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 పాకేసింది. పాకితే అందరూ కలవరపడిపోతున్నారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏమంటే ఇక్కడే చనిపోతాం మనం, లేదా ఐగుప్తులు వచ్చేస్తున్నారు, మన మరణం అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు అన్నారు, మీరు దిగులు పడకండి, భయపడకండి, నేను మిమ్మల్ని బలపరచబోతున్నాను, నేను మిమ్మల్ని ఈ ఎర్ర సముద్రాన్ని దాటించబోతున్నాను. మనుషుల మాటలు భయపడద్దు, వారి మాటలు కలవరపడద్దు, వారి మాటలకు మీరు ధైర్యం చెడిపోవద్దు, నేను నిన్ను బలపరుస్తున్నాను అని అంటూ ఉన్నారు. ఈ రోజున దేవుని స్వభావం ఎటువంటిదంటే, మనం దిగుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదంలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు అది మనల్ని బలపరిచే స్వభావం. ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు ఏమన్నారు? నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుని. ఎందుకు? ప్రభువుని దేవుడు, పౌలుని ప్రభువు గారు బలపరుస్తున్నారు. మనం చదవగలిగితే ప్రియులారా ఒక మాట, తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో అనుకుంటున్నాను, అది ఒక వచనం మీకు చూపిస్తాను. మీరు చూడండి, తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 2వ తిమోతి 4:17లో ఓకే చదవండి. నిమిత్తం, అవును నిమిత్తం, అది నోట్ చేసుకోండి ఆ మాట. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచెను. చాలండి ఇంకా. ప్రభువు నా పక్కన నిలిచి, నోట్ చేసుకోండి ఆ మాటని, ప్రభువు నా పక్కన నిలిచి బలపరిచెను. పిల్లలు, ఈ రోజున పౌలు గారి యొక్క స్వార్థ పరిచర్య అన్ని జనులకి, సర్వలోకానికి పౌలు గారి ద్వారా దేవుడు పిలిచిన ఆ పిలుపుని సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రభు అంటండి తన పక్కనే నిలిచారంట. స్తోత్రం చెప్పండి. మనుషులు ఎప్పుడు బలపరుస్తారండి, బలహీనపరుస్తారండి మనల్ని. మనుషులు ఎప్పుడు మన బలహీనపరుస్తారు, కానీ ప్రభు మాత్రం మన పక్కన నిలిచి ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు. ఇది నువ్వు చేయగలవా? ఇది నీ వల్ల జరుగుతుందా? ఇది ఈ విషయంలో ముందుకు వెళ్ళగలవా? ఇలాగన ఈ ఉద్యోగం నువ్వు చేయగలవా? ఈ వ్యాపారం నువ్వు చేయగలవా? ఈ సేవను నడిపించగలవా? ఈ సువార్త పని నీ వల్ల జరుగుతుందా అని ప్రతి ఉదయమున, ఇంకా చెప్పాలి, ప్రతి ఉదయమున 5 గంటలకు అరుణోదయం లేచి నువ్వు వెళ్ళగలవా? మందిరానికి ప్రార్థన చేయగలవా అని మనుషులు ఏం చేస్తారు? బలహీనపరుస్తుంటారు. కానీ ప్రభు అయితే నీ పక్కన నిలిచి, ఆమేన్, నీ దిగుల్లో, వేదంలో, మనుషులు పెట్టు భయాల్లో, మనుషులు పెట్టే కలవరాల్లో దేవుడు ఏం చేస్తున్నారు? నిన్ను బలపరుస్తూ ఉన్నారు. మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అనుకుంటున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదవగలిగితే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. స్తోత్రం చెప్పండి. పౌలు పిల్లరా ఫిలిప్పీ సంఘానికి ఆయన బలం ఎక్కడుంది? ఆయన ఈ కార్యాలు ఎక్కడ చేయగలుగుతున్నారు? ఆయన దేవుని సన్నిధిలో ఎంత ధైర్యంగా ఎలా నిలబడగలుగుతున్నారు? ప్రతి కార్యాన్ని దేవుడు తన పక్కన నిలబడి ఎలాగో బలపరుస్తున్నారు.
ఈ సందర్భాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆయన అంటున్నాడు, నన్ను బలపరచువాని యందే నేనేం చేయగలుగుతున్నాను? ఈ రోజున సమస్తము చేయగలుగుతున్నాను. ఆమేన్. ఈ రోజున ప్రియులారా, మనుషులేమో మన బలహీనపరుస్తున్నారు, దిగులు పరుస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పక్కన నిలుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, అన్ని జనుల మాటల్లోంచి, దోషంలోంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. విడిపించంటున్నాడు. ప్రియులారా, పక్కన నిలిచి బలపరుస్తున్నాడు. అందుకే పౌలు గారు చివరిగా అంటారు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తం చేస్తున్నాను. ఆమేన్. ఏదైనా ఈ రోజు నేను ఏదైనా చేస్తున్నానంటే ఈరోజు నేనేమై ఉన్నానో ఆ దేవుని కృప అయ్యుంది. ఈరోజు నన్ను బలపరిచిన ఆ దేవుడు, ఈరోజు నన్ను బలపరుస్తున్న ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రియులారా, పౌలు జీవితంలో చూపిన బలాన్ని నా దేవుడు మీ జీవితంలోను, నా జీవితంలోను, మనందరి జీవితంలోను, ఈరోజు నీ వాక్యాన్ని చూస్తున్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? నెరవేర్చబోతున్నాడు. మిమ్మల్ని బలపరచబోతున్నాడు. మీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు. మనుషుల భయాల్లోంచి, కలవరాల్లోంచి, దిగుల్లోంచి మిమ్మల్ని విడిపించబోతున్నాడు నా దేవుడు. ఆమేన్. నిశ్చయముగా ఈ వాగ్దానం చేత ఈ ఉదయ కాలంలో మీరందరూ బలపరచబడుదురు గాక. ప్రభు మీ పక్కన నిలిచే మిమ్మల్ని బలపరచును గాక. ప్రభు మిమ్మల్ని బలపరుస్తూ ఉండగా సమస్త కార్యాల్లో మీరు ముందు కొనసాగుదురు గాక. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి అడుగుదాం ఒక్కసారి. అరుణోదయాన్ని మన జీవితాల్లో దేవుని పాదాలకు అప్పగించుకుంటూ కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అని, ప్రభువా నన్ను బలపరచండి నాయన. నా దిగులు, నా వేదన, నా బలహీన పరిస్థితులలో నన్ను బలపరిచి పరిశుద్ధుడవు నీ ఒక్కడవే తండ్రి. దిగులు, వేదన నన్ను ఆవరించి ఉండగా, కలవరాలు నన్ను ఆవరించి ఉండగా, కలవరపాత్మలను దిగులు పరుస్తూ ఉండగా, మనుషులు పెట్టే నిందలు, మనుషులు పెట్టే భయాలు, మనుషులు పెట్టే కలవరాలు, మనుషులు మాట్లాడే దోషణకరమైన మాటలు నన్ను ఆత్మీయ జీవితంలోనూ, భక్తి జీవితంలోనూ, ఆధ్యాత్మిక జీవితంలోనూ దిగజారుస్తూ ఉండగా, నీ ఒక్కడవే నా కలవరాలు తొలగించగలిగిన దేవుడవు. నీ ఒక్కడవే నన్ను బలపరచగలిగిన దేవుడవు. నీ ఒక్కడవే నాకు సహాయం చేయగలిగిన దేవుడవు తండ్రి. యేసయ్యా, పౌలును బలపరిచిన దేవుడవు తండ్రి. నన్ను బలపరచు, నా పక్కన నిలిచి నన్ను బలపరచు, నా కుటుంబాన్ని బలపరచు, నా బిడ్డల్ని బలపరచు, నా ఉద్యోగాన్ని బలపరచు, నా వ్యాపారాలు బలపరచు, నాకు ఇచ్చిన చేతి పనిని బలపరచు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బలపరచు, నాకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని బలపరచు తండ్రి. ఆధ్యాత్మికమైన కృపలో నిలబడినట్లుగా నన్ను బలపరచు నాయన. ఇదిగో పౌలు సెలవిస్తూ ఉన్నాడు, నన్ను బలపరచు అని అందే సమస్తము నువ్వు చేయగలనని పౌలు సెలవిస్తున్నట్లుగా ఈ దినము ప్రభువా నీ సన్నిధిలో నీ బలము చేత నేను బలపరచబడుదును గాక. నీ బలము చేత బలపరచబడుదును గాక. నీ కృప చేత బలపరచబడుదును గాక. ఇదిగో నీ కృప చేత బలవంతుడిగా మారుదును గాక. ఈ ఉదయాన్న ప్రభువా నన్ను, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని బలపరిచి నడిపించండి. ఈ డిసెంబర్ నెల 15వ తేదీన నీ పాదాలను నేను అప్పగించుకుంటున్నాను. ఈ దినమంతా కృప 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 నన్ను ఆవరించి నడిపించినట్లుగా తండ్రి సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి ఆశీర్వదించును గాక. మనల్ని బలపరచును గాక. ఆమేన్.